అక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? వీళ్ళకి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ఇది డిసీజెస్ డ్యూ టు కంటామినేషన్ ఆఫ్ వాటర్. అంటే తాగే నీటిలో మురికి నీళ్లు కలవడం వల్ల వచ్చే వ్యాధులు. ముఖ్యంగా వీళ్ళు తాగే నీటిలో కెమికల్స్ లైక్ హైడ్రోకార్బన్స్, సల్ఫర్, ఫ్లోరైడ్ కలిసాయి. గర్భిణీ స్త్రీలు ఈ నీటిని ఉపయోగించడం వల్ల వాళ్ళకి పుట్టే బిడ్డలు ఇలాంటి వ్యాధులతో పుడుతున్నారు. యాక్షన్ తీసుకోవాల్సిన గవర్నమెంట్ హై అఫీషియల్ ఆఫీసర్సే ఊరుకున్నారు. మనం మాత్రం ఏం చేయగలం సార్? పెద్దయినా వీళ్ళందరూ ఏ ఏరియా నుంచి వచ్చారు? అనకాపల్లి పక్కనే ఉన్న గ్రామం నుంచి అండి. ఏమంటావు ఇప్పుడు? మీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే మురికి నీరు గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్న మంచినీటి చెరువులో డైరెక్ట్ గా కలుస్తుంది. మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కూడా ఆ నీటినే ఉపయోగిస్తున్నారు. సో ఇక మీదట ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ఎన్నో జీవితాలు పాడవుతున్నాయి. మీరు చదువుకున్నవారు, కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. నేను నీ దగ్గర నేర్చుకోవాలా? అసలు నేను లోపలికి ఎవరు పంపించారు? వెళతావా? మెడపడును బయటికి ఎండించమంటావా? వెళతాను సార్. ఏదో నా మనసు కనిపించింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాను. నమస్కారం సార్. కార్మిక దినోత్సవం స్పెషల్ ప్రోగ్రామ్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓ సంక్రాంతి లాగా, ఓ క్రిస్మస్ లాగా, ఓ రంజాన్ లాగా. అరే, రైల్వే స్టేషన్ లో చూసి యాక్షన్ హీరో. మీలో యూనియన్ లీడర్ ఎవరు? నేనే సార్. రండి. ఏంటి విషయం? నేను మీ ఎండి బావమరిదిని. యుఎస్ నుంచి వచ్చాను. చెప్పండి సార్. నమస్కారం పెట్టాలని తెలీదా? మన యూనియన్ లీడర్ ఎవరో కొట్టారా? నశించాలి, 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 నశించాలి. యాజమాన్య అరాచకం, యాజమాన్య అరాచకం, యాజమాన్య అరాచకం, యాజమాన్య అరాచకం. అవ్వండి. యాజమాన్య ఏంటి గోలా? మీ బావమరిది నన్ను కొట్టాడండి. బావమరిదా? ఎవడైనా బావమరిదే? అదిగో వస్తున్నాడే, వాడే. వీడే నన్ను కొట్టాడు. ఆగండి, అరవకండి, ఒక నిమిషం. మీ యూనియన్ లీడర్ని కొట్టినందుకు ముందుగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటున్నా. కానీ ఇంతకంటే పెద్ద తప్పని మీకే తెలియకుండా మీరు చేస్తున్నారు. ఏం తప్పు చేశాం? చెప్తాను విను. మీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే మురికి నీరు తాగునీట్లో కలుస్తోంది. వాటర్ శాంపిల్ రిపోర్ట్ ప్రకారం క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ అనే ప్రమాదకరమైన రసాయనం అందులో ఉంది. ఆ నీటిని తాగుతున్నందువల్ల ఎన్నో వేల మంది పిల్లలు డెంగ్యూ, మలేరియా, హిలేరియా, కాలరా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. గర్భిణీ స్త్రీలు నీటిని వాడటం వల్ల ఎందరో వికలాంగులుగా పుడుతున్నారు. 200 మందికి పైగా బోధకాలు వచ్చి బాధపడుతున్నారు. ఇదంతా మాకెందుకు చెబుతున్నావయ్యా? నువ్వు మాట్లాడడం లేదు కనుక నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఆ నీటినేనయ్యా మీ కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్నారు. బాధించబడ్డ పిల్లల్లో మీ పిల్లలు ఉన్నారయ్యా. కన్నబిడ్డ కష్టపడటం చూసి ఎన్ని రోజులు కన్నీళ్లు పెట్టుంటారు, ఎందరు డాక్టర్లకు చూపించుంటారు, ఎన్ని దేవుళ్ళకి మొక్కుంటారు. కానీ దానంతటికీ కారణం మీ అందరి అజ్ఞానము, మూర్ఖత్వమే. రాత్రనక పగలనక ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరి కోసం? మీ పిల్లలందరూ సుఖంగా ఉండాలనే కదా. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే రేపు మీకంటూ వారసులు ఒక్కళ్ళు కూడా మిగలరు. గుర్తుంచుకోండి. మమ్మల్ని ఏం చేయమంటారు బాబు? ఇలా చూడండి, ఆ మురికి నీటిని శుభ్రం చేయడానికి ఒక ప్లాంట్ ఉంది, అంటే ఒక యంత్రం ఉంది. చట్ట ప్రకారం మీ ఎండి దాన్ని కొనుండాలి. కానీ ఆయన ప్రాజెక్ట్ రిపోర్ట్లో మాత్రం లెక్క చూపించి బ్యాంకు నుంచి 1.5 కోటి అప్పు తీసుకుని ఆ డబ్బుని వేరే వ్యాపారంలో పెట్టాడు. కరప్షన్ కన్నా పొల్యూషన్ ప్రమాదకరమైంది. మీలో ఒకరిని కొట్టానని పోరాడి ప్రయోజనం లేదు. మీ హక్కుల కోసం పోరాడండి. సమస్య ఏమిటో చెప్పాను, పరిష్కారం నేనే చూపించాను. ఇది కేవలం మీ ఫ్యాక్టరీ సమస్యే కాదు, ఇండియాలో ఉన్న ఎన్నో వేల ఫ్యాక్టరీల్లో ఇదే జరుగుతోంది. కార్మికులందరూ ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలరని నమ్మేవాడిని నేను.
ఇక నిర్ణయం మీది. కాలుష్యం నివారించే వరకు, కాలుష్యం నివారించే వరకు, కాలుష్యం నివారించే వరకు, కాలుష్యం నివారించే వరకు, కాలుష్యం నివారించే వరకు.